ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కల్ని గట్టిగా ఒత్తేసి ఇలా పక్కన ఉంచుకోవాలి. వాటర్ మొత్తం ఎక్కువ రావడం వల్ల ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా నూనె అనేది పీల్చుకోవద్దు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పౌడర్ కోసం కారం కోసం 6 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్రని, 1 గుప్పెడు పుట్నాలని, 1.5 స్పూన్ కారాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయలు అనేవి ఈలోపు మనకి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనకి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.